ఢిల్లీ నుంచి మనకి హెడ్ కానిస్టేబుల్ డిపార్ట్‌మెంట్‌కి మీకు టోటల్‌గా మనకి 500 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి గైస్. సో, మెయిన్‌గా మీకు ఇందులో మనకి 2 రోల్స్‌కి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫస్ట్ రోల్ అయితే గైస్ మీకు ఢిల్లీ మనకి హెడ్ కానిస్టేబుల్స్ నుంచి. అండ్ నెక్స్ట్ వన్ అయితే గైస్ మీకు ఢిల్లీ నుంచి మనకి ఇక్కడ మనకి టీపీఓ అంటే మనకి టెలిఫోన్ పెర్ఫార్మెన్స్ ఆపరేటర్ మీద మనకి రోల్ అయితే రిలీజ్ చేశారు. సో, మీకు క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు మనకి టెలిఫోన్ అంటే గైస్ ఇప్పుడు చాలామంది మనకి హెల్ప్ లైన్‌కి కాల్ చేస్తారు కదా! సో, అలాంటి కాల్ సెంటర్‌లో ఇది మనకి గవర్నమెంట్‌లో పోలీస్ డిపార్ట్మెంట్‌లో మనకి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నేను మీకు ప్రతీదీ బ్రీఫ్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరైతే వీడియో ఫుల్‌గా చూసి అప్లై చేసుకోండి. ఎందుకంటే చాలామంది వీడియోస్‌లో డైరెక్ట్‌గా లింక్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో, అలా ఓపెన్ చేస్తే ఇందుట్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ఎలా చేస్తారు వాళ్ళు. సో, ప్రతీదీ నేను మీకైతే పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరే అందుకని ఫుల్‌గా వీడియో చూసి అప్లై చేసుకోండి గైస్. అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్‌సైట్ మీకు చూపిస్తాను లైవ్‌గా. ఎందుకంటే చాలామంది ఇలాంటి జాబ్స్ అనేవి ఫేక్ అని అనుకుంటారు. సో, అందుకని మీకైతే ముందుగానే చూపించేస్తాను. ఆ వెబ్‌సైట్ అయితే చూసాను మీరు కూడా. వాళ్ళ వెబ్‌సైట్ కంప్లీట్‌లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే మనకి కంప్లీట్‌లీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ గైస్ ఇది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి నోటీస్ బోర్డ్ అని వాళ్ళ ప్రతీదీ మన పీడిఎఫ్స్ అని ప్రతీదీ వాళ్ళైతే ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, అక్కడ మీరు చూసుకున్న క్విక్ లింక్స్ అని అంటే వీళ్ళ వెబ్‌సైట్ మనకి ఈ ప్యాటర్న్ ఉంది. ఇక్కడ ఈ పైన ssc.government.in వీళ్ళ వెబ్‌సైట్ నుంచి అయితే మనకి వాళ్ళు అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. గైస్ మన యూట్యూబ్ ఛానెల్ పెట్టే ప్రతి వీడియో జెన్యూన్‌గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఎటువంటి ఫేక్ అయితే అప్‌లోడ్ చేయను. సో, చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్‌స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్‌గా లైక్ అయితే చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే మనకి న్యూ ఢిల్లీ నుంచి వీళ్ళ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, ఇందుట్లో మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లుగా హెడ్ కానిస్టేబుల్‌లో మనకి అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్‌కి అండ్ టెలిఫోన్ ప్రింటర్ ఆపరేటర్. సో, మీకు చెప్పాను కదా! టెలిఫోన్ ప్రింటర్ అంటే మనకి చాలామంది కాల్స్ చేస్తుంటారు. సో, వాళ్ళేమైనా ఎమర్జెన్సీ టైమ్ ఉన్నప్పుడు సో, మీరైతే కాల్స్ లిఫ్ట్ చేసి వాళ్ళతో మాట్లాడాలి. సో, ఇన్‌కేస్ మీకు ఏం మాట్లాడాలో తెలియకపోయినా సరే కంప్లీట్‌లీ వీళ్ళైతే మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారు గైస్. అందుట్లో మీరైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే పడక్కర్లేదు. ఈ నోటిఫికేషన్ మనకి వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే గైస్ 24 సెప్టెంబర్‌తో మనకి వాళ్ళు నోటిఫికేషన్ అఫీషియల్‌గా వీళ్ళ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ అంటే గైస్ ఎగ్జాక్ట్‌లీ మనకి 15థ్ అక్టోబర్ వరకు ఉంది. చాలా అంటే చాలా తక్కువ టైం అయితే ఉంది గైస్. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. అండ్ ఈ అప్లికేషన్ మీరు అప్లై చేసుకున్నాక మనకి సో, వీళ్ళైతే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. అదైతే మనకి డిసెంబర్‌లో లేదా జనవరిలో 2026 అంటే నెక్స్ట్ ఇయర్‌లో మీ జనవరిలో ఉండొచ్చు చెప్తున్నారు వాళ్ళు. లేదా మీరు ఈ ఇయర్ 2025 డిసెంబర్‌లో అయితే ఉండొచ్చు. నేను చెప్పాక ప్రతీదీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కంప్లీట్‌లీ నా వీడియో మొత్తం అయిపోయాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళైతే ఒక మొబైల్ నంబర్ ఇచ్చారు. 1800309363. సో, ఈ నంబర్‌కి మీరైతే కాల్ చేయొచ్చు. మీ ఏం డౌట్ లేదంటే మీ అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిలప్ చేసుకోవాలో తెలియకపోయినా, మీకు అప్లికేషన్ ఫార్మ్‌లో ఏమైనా ఎర్రర్ వచ్చినా సరే మీరైతే కాల్ చేయొచ్చు మీరు. ఇందుట్లో గైస్ మీకు స్టార్టింగ్ సాలరీ చాలా మంది డౌట్ ఉంటుంది. స్టార్టింగ్ సాలరీ మనకి వాళ్ళు ఎంత ఇస్తారని. సో, ఇక్కడ మనకి పే మ్యాట్రిక్స్ అంటే మనకి సాలరీ లెవెల్ 4 విభాగంలో మనకి స్టార్టింగ్ సాలరీ మనకి 25,500 రూపీస్ మీకు స్టార్టింగ్ సాలరీ వస్తుంది. గ్రూప్ సి దాంట్లో మనకి వీళ్ళైతే చెప్తున్నారు. సో, ఇక్కడ మీకు వేకెన్సీస్ చూసుకున్నట్టయితే గైస్ మనకి హెడ్ కానిస్టేబుల్‌లో చూసుకున్నట్టయితే మనకి కేటగిరీ వైస్ అయితే ఇచ్చారు వాళ్ళు. మీకు ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. వీడియో అయితే మీరు అక్కడ స్కిప్ చేయకండి. మన కేటగిరీ అయితే ఓపెన్ కేటగిరీ విభాగంలో టోటల్‌గా మీకైతే 280 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకి జనరల్ దాంట్లో మీకు 126 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. ఈడబ్ల్యూఎస్ అయితే 29, ఓబీసీ దాంట్లో 76, ఎస్సీ దాంట్లో 33 అండ్ రిమైనింగ్ ఎస్టీ దాంట్లో 21. సో, ఓపెన్ కేటగిరీ అంటే మనం ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మీరు ఆర్మీలో చేసిన ఎవరైనా ఉంటే వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతే సో, వాళ్ళకైతే టోటల్‌గా 14 వేకెన్సీస్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్‌లో దాంట్లో టోటల్‌గా మీకు 36 వేకెన్సీ ఉన్నాయి. సో, మొత్తం మీకు ఓవరాల్ హెడ్ కానిస్టేబుల్ మేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే మనకి 370 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి చెప్తాను మీకు. ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి చెప్తాను గైస్. సో, ఫీమేల్ దాంట్లో మనకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 163 వేకెన్సీస్ అండ్ డిపార్ట్మెంటల్ దాంట్లో టోటల్‌గా మీకైతే 90 వేకెన్సీస్. సో, ఓవరాల్‌గా టోటల్‌గా మనకి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే మనకి 182 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ అయితే మనకి 18 ఇయర్స్ నుంచి 27 లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. సో, దీంట్లో ఇన్‌కేస్ మీ ఏజ్ ఎవరైనా 30 ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చని అడుగుతారు. సో, వాళ్ళ గురించి మనకి వాళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు కదా! సో, అప్పర్ ఏజ్ లిమిట్ మనకి వాళ్ళు ఎంత ఇచ్చారంటే మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే మనకి అప్పర్ ఏజ్ లిమిట్ మనకి 5 ఇయర్స్ ఇచ్చారు. సో, నేను మీకు ఇక్కడ సో, నేనైతే మీకు ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ మనకి 27 ఇయర్స్ అని చెప్పాను కదా! 27కి మనకి ఇంకా 5 ఇయర్స్ యాడ్ చేసుకుంటే 32 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్
ఓబీసీ వాళ్ళది 3 ఇయర్స్ టు మనకైతే వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా మనకి తీసేచ్చారు గైస్. అండ్ ఇంకా మనకి స్పోర్ట్స్ మ్యాన్‌కి లేదంటే స్పోర్ట్స్ ఉమెన్స్ వాళ్ళకి ఎవరికైనా సరే మనకి అప్ టు 5 ఇయర్స్ వాళ్ళైతే మనకి ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్‌కి మెయిన్‌గా మీరు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే మనకి టోటల్‌గా మీకైతే జస్ట్ మీరు 10+2 అంటే ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా సరే సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఆ సబ్జెక్ట్స్ ఇచ్చారు సైన్స్, మ్యాథ్స్ అని. అంటే మీరు ఇక్కడ ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు గైస్. లేదా మనకి వాళ్ళు ఇంకో ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందుట్లో మనకి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే మీరు ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు గైస్ దీనికైతే. ఇంకా మనకి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే మీరు ఈ డిపార్ట్మెంట్‌లో చేసిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు కూడా అయితే డెఫినెట్‌లీ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇవి మనకి పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మీ దగ్గర ఏమైనా ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఉంటే డెఫినెట్‌లీ దీనికైతే యూజ్‌ఫుల్ అయితే అవుతాయి గైస్. సో అక్కడ మీరు ఎన్‌సీసీ సర్టిఫికేట్ మీకు సి సర్టిఫికేట్ ఉంటే మనకి 5% మనకి వాళ్ళు బోనస్‌గా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి బి సర్టిఫికేట్ ఉంటే 3%, ఎస్‌సీ ఉంటే 2%. సో ఈ పర్సెంటేజ్ వైస్‌గా మీకు డెఫినెట్‌లీ మీకు మార్క్స్‌లో మీకైతే యూజ్ అవుతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో. గైస్ వీళ్ళు మనకి అప్లికేషన్ ఫీజ్ ఎంత చార్జ్ చేస్తున్నారంటే మనకి రూ. 100 చార్జ్ చేస్తున్నారు గైస్. అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చార్జ్ చేస్తున్నారు. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, వుమెన్స్ వాళ్ళు ఎవరైనా సరే ఇక అప్లికేషన్ బేస్ కంప్లీట్‌లీ ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు. ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్టు మనమైతే వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఓవరాల్ టోటల్‌గా మీకైతే 100 మార్క్స్‌కి అయితే అవుతుంది. ఆ 100 మార్క్స్ నేను మీకు బ్రీఫ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో జనరల్ అవేర్‌నెస్ మీద మనకి టోటల్‌గా 20 క్వెషన్స్ ఉంటాయి గైస్. 20 మార్క్స్ వాళ్ళది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్ మీద 25 క్వెషన్స్, 25 మార్క్స్. నెక్స్ట్ మనకి మ్యాథమెటిక్స్, రీజనింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్ ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూ వెబ్ బ్రౌజర్స్. సో వీటి మీద మనకి 10 క్వెషన్స్ ఉంటాయి. అండ్ మీకు 10 మార్క్స్ కన్సిడర్ చేస్తారు గైస్. సో టోటల్‌గా మీకు డ్యూరేషన్ అయితే మనకి 9 మినిట్స్ ఉంటుందని చెప్తారు వాళ్ళు. వాళ్ళు సిలబస్ కంప్లీట్‌గా ఇచ్చారు. ఇక్కడ మీకు జనరల్ సైన్స్‌లో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి. సో కంప్యూటర్ ఫండమెంటల్స్‌లో మీకు ఏమేమి టాపిక్స్ ఉంటాయి. ప్రతి దానికి బ్రీఫ్‌లో ఇచ్చారు. సో ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్పండి కొంచెం వీడియో లెంత్ అవుతుంది. స్టిల్ మీ డిస్క్రిప్షన్‌లో పీడీఎఫ్ లింక్ అయితే ఇస్తాను. సో మీరు అందరూ చూసుకోండి. మేల్ క్యాండిడేట్స్‌కి అయితే మనకి అప్ టు 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి 7 మినిట్స్ మనకి 100, 600 మీటర్స్ రన్ చేయాలని చెప్తున్నారు. అండ్ 30-40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకైతే మనకి 8 మినిట్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది. 600 మీటర్స్, 1600 మీటర్స్ మీరైతే పరిగెత్తాలని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పాను కదా! మనకి ఎగ్జామ్ అంటే ఎంఎస్ వర్డ్‌లో ఏమేమి టాపిక్స్ ఉంటాయని. సో ఎంఎస్ వర్డ్‌లో ప్రతి టాపిక్ గురించి మనకి వాళ్ళు బ్రీఫ్‌లో ఇచ్చారు. ఇక్కడ మనకి అండర్‌లైన్స్ అనేది అంటే మీకు ఫాంట్స్ అనేవి ఎలా సెట్ చేయాలి. సో కంప్లీట్‌లీ మీకు అక్కడ ఆఫ్‌లైన్‌లో మీ ఎగ్జామ్ అయితే ఉంటుంది గైస్. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అండ్ మీకు ఆఫ్‌లైన్‌లో మనకి సెంటర్స్ ఎక్కడ ఉంటాయో కూడా అది కూడా లైవ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకున్నా లేదా మీరు తెలంగాణ వాళ్ళు చూసుకున్నా వీళ్ళు ఎవరైనా సరే ఎగ్జామ్ సెంటర్స్ మన ఎక్కడ ఉంటాయని చాలా మంది అడుగుతారు. సో మీకు దాని గురించి కూడా మీకు చెప్తాను గైస్. గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సలీం, తిరుమలంచపల్లి, వెల్లూరు, హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఒంగోలు, సిద్దిపేట, తుక్కుగూడి, కరూర్. సో మనకి ఈ ప్లేస్‌లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ గురించి చెప్తున్నాను. సో వాళ్ళు మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ అడ్రస్‌తో సహా మన వాళ్ళకి ఇచ్చారు. సో మనకి రీజనల్ డైరెక్టర్, స్టాఫ్ సర్వీస్ కమిషనర్, సెకండ్ ఫ్లోర్, కే సంపత్ బిల్డింగ్, డీపీఐ క్యాంపస్, కాలేజ్ రోడ్, చెన్నై, తమిళనాడు. సో ఈ ప్లేస్‌లో మీకు ఎగ్జామ్ సెంటర్స్ అడ్రస్ మనకైతే వాళ్ళైతే ఇచ్చారు. మనమైతే ఒక ఫోటోషాప్ కోర్స్ అయితే స్టార్ట్ చేసాము. ఈ ఫోటోషాప్ కోర్స్ మీరే గనక నేర్చుకుంటే యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్స్, పోస్టర్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్స్, ఫ్రేమ్స్ సో ప్రతిదీ మీరే డిజైన్ చేయొచ్చు. సో ఈ కోర్స్ నేను మీకు తెలుగులో లైవ్‌గా నేర్పిస్తాను. ₹499 మీకు ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. సో కంప్లీట్‌లీ మీకు ఈ కోర్స్ మీకు 30 డేస్ అయితే ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ హైదరాబాద్‌లో ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా సరే వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ కానీ, వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్‌లో మన జాబ్ డెస్క్ గ్రూప్ లింక్ ఫ్రీగా ఇచ్చాను గైస్. ఇందులో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మీకు డెఫినెట్‌లీ యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. గైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.